సక్సెస్ ఏంటి సార్ అంటే సిసిసి. మంచి కమిట్మెంట్తో ఉండండి, కాన్ఫిడెంట్గా చదవండి. నీ కాన్ఫిడెంట్ నీకు తెలిసిపోతుంది ఈసారి ఉద్యోగం వస్తుందా రాలేదా. నువ్వేమో కారు ముందుకు తన్నుతావు, పక్కన ఫోన్ మెసేజ్ వస్తే ఏ మెసేజ్ వచ్చిందో చూస్తావు, ఓకే, ఆటోమేటిక్గా ఫ్రెండ్ ఎప్పుడు టీకి పిలుస్తాడో చూస్తావు, రెండోసారి కూడా సినిమాకి వెళ్ళడానికి చూస్తావు. ఇలా వెళ్తే నీ కాన్ఫిడెంట్ ఏమొస్తుందండి? కసి ఎలా ఉండాలి? 4 గంటలు అయ్యేసరికి ఆటోమేటిక్గా తెలుగు రావాలి, అలారం లేకపోయినా కసి మీద చదవాలి. ఈసారి నాకు ఉద్యోగం వస్తుంది, ఏ బిట్ ఎవడైనా నీ మైండ్లోకి కాల్కులేట్ అవ్వాలి. అంత కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? మేము రాసే ప్రతి ఎగ్జామ్కి మాకు కాన్ఫిడెంట్ ఉండేది. ఎందుకు కాన్ఫిడెంట్ ఉండేదంటే నువ్వు చదివే విధానం, నువ్వు ఏదైతే చదువుతావో ఆ చదివే విధానం నీకు తెలిసిపోతుంది. నువ్వు ఏవైతే దురలవాట్లు ఉంటాయి, చాలామందికి దురలవాట్లు లేవు. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, ఫ్రెండ్స్ పార్టీలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆటోమేటిక్ బీరు తాగొచ్చు. తాగు, ఎవరొద్దన్నారు, ఈ ఎగ్జామ్ వరకు ఆగు, ఓ 6 నెలలు 3 నెలలు ఆగలేవా? ఈ దురలవాట్ల దూరం చేసుకో. నీకు ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండాలని ఉంటుంది, ఈ 3 నెలలు ఆగలేవా? ఎగ్జామ్ అయినంత వరకు ఆగలేవా? సో ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు భగీరథ జపం చేసి ఒక మంచి ఏకాగ్రతతో నువ్వు కూర్చొని చదివేటప్పుడు నీకు వస్తుంది అదే కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ అనేది ఏంటంటే నీ సక్సెస్, నీ విన్నింగ్. ఆ కాన్ఫిడెంట్ మాకు ప్రతిసారి వచ్చేది. కారణం ఏంటి సార్ అంటే మొబైల్ పక్కన పెట్టేసేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం కాదు, ఫ్రెండ్స్ని పక్కన పెట్టాం, ఫ్యామిలీని పక్కన పెట్టాం. ఒక ఏకాంత దీపంలో, చుట్టూ ఇంతమంది జనం ఉన్న ఏకాంత దీపంలో ఒక్కళ్ళ ఉండేవాళ్ళం. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు చదవడం. అది కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు నీకు వస్తుందంటే ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఆ కాన్ఫిడెంట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీగా నేను ప్రిపరేషన్ చేయాలి. మధ్యలో చూసారు కదా, మా చాలామంది చదవబుద్ధి వేయట్లేదు, ఎందుకంటే ఇంకా ఉగాదికి ఇవ్వలేదు, బక్రీద్కి ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తే ఏంటయ్యా నీకు? ఇవ్వడం మానేడు కదా. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు చెప్పేటప్పుడు ఈ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఎవడా మానేస్తారా? నువ్వు సంవత్సరం తర్వాతైనా రాస్తావు. 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా నువ్వు రాయడానికి రెడీగా ఉన్నావు. ఎందుకు నువ్వు కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నావు? రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఎంత బాగా చదువుతావు? నేను ఒకటే చెప్పగలను సార్, ఈరోజు మనందరం చూడండి, డిగ్రీ మీకు నాకు అందరికీ తెలిస్తే నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ డైటు తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషనే. ఎందుకంటే డిఎస్సికి చదువుకునే టైంలో మొత్తం కాలేజీకి వెళ్ళలేదు. డిగ్రీ రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు మనం ఎలా చదువుతామండి? వాస్తవంగా చెప్పాలంటే 6 సబ్జెక్టులని కూడా 6 రోజులను చదువుతావు, కొంత ముందు ప్రాక్టీస్ చేస్తావు. ఆ ముందు రోజు మొత్తం కూడా బ్రష్ చేయవు, స్నానం చేయవు అంటే అంత టైం ఉండదని అర్థం. కనీసం మీ అమ్మ పిలిస్తే కసిరేస్తావు, పుస్తకం పట్టుకొనే ఉంటావు, బ్రష్ చేస్తున్నాడు పుస్తకం పట్టుకొని రాత్రల్లా నైట్ అవుట్ చేస్తావు, వెళ్తావు, రాస్తావు, సూపర్గా పాస్ అయిపోతావు, సక్సెస్ అయిపోతావు. ఎందుకు సక్సెస్ అయ్యావు? అంత కాన్సన్ట్రేషన్ చేస్తావు, అంత కమిట్మెంట్తో ఆ ముందు రోజు చదివావు. మరి అలా నీదేదో డిగ్రీ కోసం ఒక్క రోజు నువ్వు అలా చదివిన వాడివి, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చించి ఈ 70-80 రోజులు అదే విధంగా చదువు, నీకెందుకు ఉద్యోగం రాదని నన్ను అడుగు. ఈ 70-80 రోజులు అలా చదువు, నువ్వు అంతే కాన్సన్ట్రేషన్ చదువు, డైవర్ట్ అవ్వకుండా చదువు. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కొంచెం క్రియేటివిటీగా ఉండాలి. అందరూ అలాగే చదువుతారు కదండి, కొంచెం స్మార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి, విభిన్నంగా ఉండాలి, ప్రశ్నల సరళని మనం అద్భుతంగా చేసుకోవాలి. వాటి కోసం ఒక మెంటర్షిప్ కూడా నేను పెడతానండి తక్కువ ఫీజుతోనే. అంటే క్రియేటివిటీగా ఎలా వెళ్ళాలి డిఎస్సిలో. ఓకే, నెక్స్ట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఈసారి సాధిస్తేనే అనే విధంగా ఉండాలి. సో ఇలా చెయ్యండి, ఖచ్చితంగా మీ అందరూ కూడా రిజల్ట్లో టాప్ ర్యాంక్లో ఉంటారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా సదా దేవుడు ఈసారి డిఎస్సి ఖచ్చితంగా మీకు అందించాలని. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే ఉపాధ్యాయ ఉద్యోగం. మరి మీరెందుకు సరే వెళ్ళారు అనుకోవచ్చు, కానీ ఉపాధ్యాయ ఉద్యోగం కంటే ఇంకా ఉన్నతంగా స్థాయికి వెళ్ళి ఈ విధంగా చేయడానికే నేను ఆ ఫ్యాషన్తోనే ఇప్పుడు కూడా ఈ క్లాసులు చేస్తున్నాను. ఇలాంటి ఉద్యోగం మీ అందరికీ రావాలని సదా దేవుని కోరుతూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.